హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో ఇంకా వెళ్ళే ముందు ఆ కంట్రీ నుండి జిన్ ఇంకా మోమో ఒకసారి ఫైనల్‌గా మీట్ అవుతారు కదా! అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ మనకి చూయించరని చెప్పాను కదా! సో, మనకి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందో చూయిస్తారు. సో, మోమో జిన్‌తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే జిన్ తన చేతిని లాగేసుకుంటాడనమాట టచ్ చేయనివ్వకుండా. తర్వాత జిన్ వచ్చేసి వాళ్ళ అమ్మగారి కండిషన్ ఎలా ఉందో అడుగుతాడు. ఇప్పుడు సెకండ్ సర్జరీకి రెడీ అవుతుందంట. సో, దీని తర్వాత నేను మా అమ్మతోనే ఉంటాను. అక్కడే తనని చూసుకుంటూ అన్నట్టు తను చెప్తుంది. అవును నిజమే. ఫ్యామిలీకి ఇప్పుడు ఈ టైంలో కన్ఫర్మ్‌గా నీ నీడ్ ఉంటుంది అన్నట్టు జిన్ కూడా చెప్తాడు. "మోమో ఐయామ్ సో సారీ నేను నీతో పాటు చైనాకొచ్చేస్తాను. మనిద్దరం కలిసుందాం" అని చెప్పి నేనే ఇప్పుడు నిన్నొదిలేసి వెళ్ళిపోతున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట దూరంగా. అప్పుడు జిన్ ఏం చెప్తాడంటే, "లేదు లేదు ఇప్పుడిది అవసరమే. నీ ఫ్యామిలీకి నువ్వు చాలా అవసరం ఉంది. నువ్వెళ్ళాలి. నీకు తప్పదు. ఇక నా గురించి మర్చిపో" అన్నట్టు చెప్తాడనమాట. మోమో వెంటనే ఇక తన కళ్ళలో నీళ్లొచ్చేస్తాయి. "ఏంటి ఇప్పుడు నాకు బ్రేకప్ చెప్తున్నావా?" అంటే ఆహ్, ఏం చెప్పాలో అర్థం కాక జిన్ ఏం చేస్తాడంటే తను ఏడుస్తూ ఉండేసరికి తన చీక్ మీద చేయి పెట్టి అలానే చూస్తూ తర్వాత ఇలా చెప్తాడు. "నాకన్నా చాలామంది హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటారు. వాళ్ళు కన్ఫర్మ్‌గా మంచి వాళ్ళుంటారు" అన్నట్టు ఇండైరెక్ట్‌గా అవును అన్నట్టు దానికి యెస్ అని చెప్పిస్తాడు. అదనమాట ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్. మనకి ప్రెజెంట్ ఇప్పుడు జిన్‌ని చూస్తారు హాస్పిటల్‌లో. అప్పుడే అక్కడికి సాన్‌లాయ్ వస్తే సాన్‌లాయ్ అయితే ఏం చెప్తాడంటే వన్ లాస్ట్ మెసేజ్ మోముకి ఇలా పెడతాడు. "నేను ఈ సిటీ నుండి, ఈ ప్లేస్ నుండి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. న్యూ ఫోన్ తీసుకోబోతున్నాను. అక్కడే ఇక సెటిల్ అవుతాను కూడా. న్యూ ఫోన్ తీసుకున్నాక నిన్ను కాంటాక్ట్ అవుతానని" చెప్పి ఫైనల్ మెసేజ్ మోమోకి పెట్టేసి, "సాన్‌లాయ్‌తో ఈ నంబరు తీసేసేయి ఇక నా కోసం. నాకు అవసరం లేదు. ఇది నా నేమ్ మీద రిమూవ్ చేయించు" అన్నట్టు చెప్తాడనమాట. సాన్‌లాయ్ మోమో చాలా బాధపడుతుందంటే, "లేదు ఈ టైంలో ఇదే కరెక్ట్. నేను చెప్పింది చెయి" అన్నట్టు సాన్‌లాయ్‌తో చెప్తాడు. ఇక ఆ ప్లేస్‌ని వదిలి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అవుతాడనమాట. ఫైనల్లీ తన గ్యారేజ్‌ని చూసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. అంతా గ్యారేజ్‌ని చూసుకుంటూ, ఆ గ్యారేజ్‌లో మోమో ఇంకా తను గడిపిన మొమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జిన్. బయటేమో క్రేజీ జిన్ ఇంకా మన సన్‌లై వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో, బయటికి రాగానే ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్తాను. తర్వాత చూస్తాను ఏం చేయగలను అని చెప్పి వాళ్ళిద్దరికీ ఫైనల్లీ బాయ్ చెప్పేస్తాడు క్రేజీ జిన్. ఇక మనం మీట్ అవ్వలేకపోవచ్చంటే, "ఎందుకలా అంటావు? మనం ఎప్పటికి బడ్డీసే" అన్నట్టు జిన్ చెప్తాడనమాట. ఫైనల్లీ వాళ్ళిద్దరికి బాయ్ చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు. మెసేజ్ పెట్టిన తర్వాత మోమో ఇక వెంటనే ఇక్కడికి రిటర్న్ రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్తుందనమాట వాళ్ళ నాన్నగారితో. సో, వాళ్ళ స్టెప్ మామ్ ఇంకా నాన్నగారు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మోమో రాగానే నేనేం చెప్పాలి? ఖచ్చితంగా జిన్ గురించి అడుగుతుంది. అంటే మోమో వాళ్ళ నాన్నగారేమో "అస్సలు చెప్పొద్దు తనకి. మనకు తెలీదు. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడన్నట్టు ఇదే మెయింటైన్ చేద్దాం అందరం" అన్నట్టు చెప్తాడు. జిన్ అలానే చెప్పమన్నాడు అన్నట్టు వాళ్ళు అనుకుంటారనమాట. సో, అప్పుడే ఆ చిన్న పాప వాళ్ళ పాప కూడా వస్తే వాళ్ళ పాపకు కూడా అదే చెప్తారు. "నీకేం తెలీదన్నట్టు చెప్పని" చెప్పి అని. మోమో కాసేపట్లో అక్కడికొస్తుందనమాట. తన స్టెప్ మామ్‌తో మాట్లాడుతుంది జిన్ గురించి. ఆమేమో నిజంగా మాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా లాస్ట్ ఫైనల్లీ మీల్ చేయడానికి ఇంటికొచ్చాడు. అంతే ఇంకా తర్వాత వెళ్తున్నాడని చెప్పాడే కానీ ఎక్కడికో, ఎందుకో ఏం చెప్పలేదు. అన్నట్టు తను చెప్తుందనమాట. అంటే మీ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టు మోమో క్వెషన్ చేస్తే, అలా ఎలా చెప్తాం? ఎంతైనా మీ నాన్నగారు ఓన్ సన్ కాదు కదా! తనిప్పుడు అడల్ట్ కూడా. తనిష్టం తనేం చేయాలనుకున్నాడో మనం ఎలా ఫోర్స్ చేస్తాం? మా సన్ కూడా కానప్పుడు అన్నట్టు తను చెప్తుంది. మోమో అవును అది కూడా నిజమేలే అని చెప్పేసి అక్కడి నుండి గ్యారేజ్‌కి వెళ్తుందనమాట. గ్యారేజ్‌కి వెళ్ళగానే అది క్లోజ్ చేసుంటుంది. తను కూడా లోపలికి చూస్తూ తనకి ఇంకా జిన్‌కి మధ్య జరిగిన మూమెంట్స్ అన్నీ ఆ గ్యారేజ్‌ని చూస్తూ తనకన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇక మోమో మళ్ళీ వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి వాళ్ళ అమ్మగారి కంట్రీకి. సో, నెక్స్ట్ సీన్ డైరెక్ట్‌గా మనకి 3 ఇయర్స్ తర్వాత చూయిస్తారు. మనకు ఆ రోజు క్రిస్మస్ డే చూయిస్తారు. మోమో వచ్చేసి వాళ్ళందరి కోసం డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ కోసం. సో, వాళ్ళ నాన్నగారు వచ్చేసి మోమోతో నిజంగా చాలా చేశావు అన్నట్టు మెచ్చుకుంటూ ఉంటారనమాట. అక్కడ పక్కన నిక్ అనే అబ్బాయి కూడా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు నిక్ తోటి మోమో వాళ్ళ నాన్నగారు స్టెప్ డాడ్ నిక్ తోటి మోమోకి కంపెనీ ఇవ్వు అన్నట్టు చెప్తాడనమాట. ఇక అక్కడ ఇద్దరు ఉంటారు. నిజంగా మోమో చాలా చేశావు. చాలా డెలీషియస్‌గా ఉన్నాయంటే మోమో థాంక్ యూ చెప్తుంది. తర్వాత ఒకరోజు నిక్ వచ్చేసి కాఫీ ఒకటి చేసి మోమోకి ఇస్తాడనమాట. ఇది డ్రింక్ చెయి అంటే, లేదు నాకొద్దు అన్నట్టు చెప్తుంది. ఏంటి ఎప్పుడు నేను ఏమిచ్చినా రిజెక్ట్ చేస్తావు అన్నట్టంటే, నాకు ఎక్కువ కాఫీ తాగితే నిద్రపోనేమో అని భయం అంతే అన్నట్టు తను చెప్తుంది. మనం బయటికి వెళ్దామా? నా ఫ్రెండ్స్ ఉన్నారు. మనందరం కలిసి మీట్ అవుదాం అంటే, లేదు ఐయామ్ సారీ నేను రాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఏంటి ఎప్పుడు చూసినా నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉంటావు. ఒక్క ఛాన్స్ కూడా నాకు ఇవ్వవా? అంటే తను నవ్వుతుందనమాట. సరే వదిలేసేయి ఈ కాఫీ నేనే తాగుతా అని చెప్పేసి తనే తీసుకొని వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ సీన్‌లో మోమోని యూనివర్సిటీలో ఒక సీనియర్ మీట్ అవుతాడనమాట. పరిచయం చేసుకుంటూ ఉంటాడు. తను కూడా చైనా నుండే ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాడని చెప్పేసి. మోమో అవునా! నేను కూడా ఆ యూనివర్సిటీలో స్టార్ట్ చేశాను. బట్ కెనడాలో ఇలా ఎండ్ అప్ అయిపోయాను అన్నట్టు తను చెప్తుంది. అవునా! ఇద్దరం ఎలాగో సేమ్ బ్రాంచ్ కాబట్టి నేను ఎలాగో చైనా వెళ్తాను మళ్ళీ రీసెర్చ్ కోసం. కన్ఫర్మ్‌గా నువ్వు నాకు హెల్ప్ చేయాలంటే తప్పకుండా అన్నట్టు తను చెప్తుంది. రేస్ ఆగిన తర్వాత మోమోకి మళ్ళీ ఆ సీనియర్ కనిపిస్తాడు. ఆ సీనియర్‌ని చూసి, "ఏంటి మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇక్కడేం చేస్తున్నారంటే, మీరు చైనాకి వెళ్లారని చెప్పారు కదా!" అంటే, "అవును వెళ్ళాను. అక్కడ వర్క్ చేస్తున్నాను కూడా. సో, ఇక్కడ ఒక కొలాబరేటివ్ ప్రాజెక్ట్ మీద ఇక్కడికొచ్చాను. అది వర్క్ చేయడానికి" అన్నట్టు చెప్తాడనమాట. "నేను చైనాలో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా! అక్కడే బాగుండే ఇక్కడికన్నా" అన్నట్టు కూడా చెప్తాడు. "అవును నేను కూడా అక్కడే వర్క్ చేయాలని చెప్పి అనుకుంటున్నానంటే, నా అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఎలాగో మనిద్దరం సేమ్ డొమైన్ కాబట్టి, ఎందుకు నువ్వు వచ్చేయకూడదంటే" తను ఆలోచిస్తూ ఉంటుంది. "పర్లేదు నీకింక గ్రాడ్యుయేషన్‌కి 7 మంత్స్ టైమ్ ఉంది కదా! చిన్నగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకో" అన్నట్టు చెప్తాడు. చెప్పాను కదా! ప్రాజెక్ట్ అని చెప్పేసి, మా అందరికి ఒక మీట్ ఉంది. నువ్వు కూడా జాయిన్ అవుతావా ఆ పార్టీకి అని చెప్తే, సరే అని చెప్పేసి కూడా జాయిన్ అవుతుందనమాట. ఆ పార్టీ ఆ రోజు ఈవినింగ్ జరుగుతుంది. రాగానే సీనియర్ అందరికీ పరిచయం చేస్తాడు మూని కూడా. అందరూ ఇక డిన్నర్ స్టార్ట్ చేస్తారనమాట. డ్రింక్స్ తాగే అప్పుడు అక్కడ ప్రాజెక్ట్‌లో మేనేజర్ వచ్చేసి మూమూతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తన మెడలో ఉన్న ఆ చైన్ చూసి, ఆ డైస్ చైన్ చూసి అది తనకి జిన్ ఇస్తాడు కదా! అది చూసి ఏం చెప్తూ ఉంటాడంటే, ఇది టోకెన్ ఆఫ్ లవ్. సో, దాని మీనింగ్ ఏంటో అంటే అదిచ్చిన వాళ్ళు, ఇంకా తీసుకున్న వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఎక్కువ డేస్ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్టని చెప్పి ఇది ఒక టోకెన్ ఆఫ్ లవ్ గిఫ్టే అన్నట్టు చెప్తాడు. అది వినగానే వెంటనే బయటికి వెళ్లి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది నాకెందుకిచ్చాడు? అలాగే తర్వాత ఏదో చెప్తా అని చెప్పాడు. అది కూడా నాతో చెప్పలేదు. ఈ చైన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారిది అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. తనిక గట్టిగా అనుకుంటుందనమాట. అదేంటంటే నేనెంత మందిని మీట్ అయ్యానో, ఎవరిని చూసినా నాకు ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలని, అలాగే నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నా మైండ్‌లో జిన్నే ఉన్నాడు. సో, ఎలా అయినా సరే నేను చైనాకి వెళ్ళాలి. జిన్ని సెర్చ్ చేయాలి. మళ్ళీ తన్ని నా లైఫ్‌లోకి తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెంటనే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి నేను మళ్ళీ చైనా వెళ్తాను. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక అన్నట్టు వాళ్ళ అమ్మగారికి చెప్తుంది. అలాగే లోపలికి వెళ్లి సీనియర్‌తో మీరు అడిగారు కదా! అసిస్టెంట్ పోస్ట్ నేను కన్ఫర్మ్‌గా జాయిన్ అవుతానని చెప్పి కాన్ఫిడెంట్‌గా చెప్తుందనమాట. సో, చాలా సంతోషంగా ఉంది నేను ఒప్పుకున్నట్టు అన్నట్టు సీనియర్ చెప్తాడు. సో, తర్వాత కొన్ని డేస్ ఆగి మళ్ళీ తను ఇక్కడికి వెళ్తుందనమాట థాయిలాండ్‌కి. ఎక్కడైతే వాళ్ళ డ్యాడ్ ఇంకా స్టెప్ మామ్ ఉన్నారో అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఉంది వాళ్ళ డ్యాడీ కూతురుంది కదా! ఆ అమ్మాయి చాలా పెద్దయిపోతుందనమాట. మోమో చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళందరూ డిన్నర్ చేసేప్పుడు మోమో అడుగుతుందనమాట. జిన్ మిమ్మల్ని అసలు కాంటాక్ట్ అవ్వలేదు. అంటే వాళ్ళ నాన్నగారేమో తెలీదు. మనీ అయితే పంపిస్తున్నాడు గానీ ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదింకా అన్నట్టు చెప్తాడు. ఓహ్! అవునా! సరేలే అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజు ఈవినింగ్ తను పన్‌కైన కూడా మీట్ అవుతుందనమాట. ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అంటే అక్కడికొచ్చింది కదా! మీట్ అవుదామని చెప్పొస్తుంది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసేప్పుడు నేనిప్పుడు మా డ్యాడ్ బిజినెస్‌ని టేకప్ చేశాను. సో, ఆ ఫ్యాక్టరీని అంతా నేనే చూసుకుంటున్నాను అన్నట్టు తను చెప్తూ ఉంటాడనమాట. అనుకున్నాను అదే చేస్తావని చెప్పని కూడా మోమో అంటుంది. నేనసల నువ్వు ఇంకా బ్రాండీ బ్లడ్ రిలేటెడ్ ఏమో అనుకున్నాను సిబ్లింగ్స్. బట్ తర్వాత తెలిసింది లాస్ట్ ఇయర్ బ్రాండీ నన్ను మీట్ అయినప్పుడంటే, లాస్ట్ ఇయర్ మీట్ అవ్వడం ఏంటి? నువ్వు బ్రాండీని మీట్ అయ్యావా అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. అవును మీట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ నా ఫ్యాక్టరీలో ఒక చిన్న షిప్‌మెంట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒక రీప్లేస్‌మెంట్ పార్ట్ కావాల్సొచ్చింది. నాకొక అనోనిమస్ కాల్ వచ్చి చాలా చీప్ ప్రైస్‌కే ఇస్తామని చెప్పారు. నాకది స్కామ్ అనిపించి ఇన్ పర్సన్ మీట్ అవుదామని చెప్పి వాళ్ళని పిలిపిస్తే టు బీ సర్ప్రైజ్డ్ అది బ్రాండీ అస్సలు కనుక్కోలేకపోయాను. షాక్ అయ్యాను కూడా. సో, బ్రాండీయే నాకు హెల్ప్ చేశాడు. తనతో పాటు ఇంకెవరో కూడా వచ్చారు. సో, వాళ్ళు బ్రాండీని బాస్ అని చెప్పి పిలుస్తున్నారు. చెప్తూ ఉంటాడనమాట. అతని హెల్త్ ఎలా ఉందని చెప్పి అడిగితే, బానే ఉన్నాడు చూడ్డానికి. ఇంతకు ముందులాగే హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. కొంచెం నీరసంగా ఉన్నాడు. ట్రావెల్ చేసొచ్చినట్టున్నాడు కదా! అందుకే అలా అనిపించింది నాకన్నట్టు చెప్తాడు పనకాయ్. నాకు తర్వాత గుర్తొచ్చింది. బ్రాండ్ నాకెందుకు హెల్ప్ చేశాడు. నీకు గుర్తుందా? అతని కార్ ఫిక్స్ అప్పుడు నువ్వు నా గ్యారేజ్‌కి తీసుకొచ్చావు మా నాన్నగారి ప్లేస్‌కి. అలాగే ఆ రోజు నాకు ప్రామిస్ చేశాడు. నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా సరే కన్ఫర్మ్‌గా ఒక ఫేవర్ చేస్తా అని చెప్పేసి. సో, అందుకే ఈ ఫేవర్ చేసినట్టు నాకప్పుడు తర్వాత ట్రిగ్గర్ అయింది అన్నట్టు చెప్తాడనమాట. సో, మోమో ఇక మనసులో అంటే బ్రాండ్ ఇక్కడికొచ్చాడా? నాన్నగారు నాతో అబద్ధం ఎందుకు చెప్తున్నారు? దానికి రీజన్ ఏమన్నా ఉందా? ఎందుకిలా చేస్తున్నారు అందరూ నాతో? అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. అలాగే పన్‌కి దగ్గర బ్రాండీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. తీసుకొని ఇక వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు వాళ్ళ నాన్నగారికి నేను వెళ్తున్నానని చెప్పి టెక్స్ట్ చేసేస్తుంది. సో, వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ స్టెప్ మామ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. స్టెప్ మామ్ ఏమో మనం మోసం చేస్తున్నామేమో తను పాపం బాధపడుతుంది చెప్పేయొచ్చు కదా! అంటే లేదు ఇది బ్రాండీ డెసిషన్ మనం చెప్పకూడదు అతని పర్మిషన్ లేకుండా అన్నట్టు అతను చెప్తాడనమాట వాళ్ళ మామ్‌తో. ఇక తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మోమో ఏం చేస్తుందంటే చైనా రిటర్న్ వెళ్తా అని చెప్పి డిసైడ్ అయింది కదా! సో, ఫైనల్లీ తను అక్కడ చైనాకి రిటర్న్ వచ్చేస్తుంది. ఎక్కడైతే బ్రాండీ ఇంకా తను చిన్నప్పుడు గడిపారో ఫస్ట్ ఆ ప్లేస్‌కి వెళ్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడంతా చూస్తూ ఉంటుందనమాట. అక్కడ అది వాళ్ళ చిన్నప్పుడు కాబట్టి ఈ టైంకి అది చాలా మారిపోయి ఉంటుంది. తనకు అర్థం కాదు కూడా. అక్కడ చాలా బిల్డింగ్స్ వచ్చేస్తాయి. చాలా షాప్స్ వచ్చేస్తాయి. అందరూ బిజీగా ఉంటారు.
సో, అలా వాళ్ళని చూసుకుంటూ ఒక ప్లేస్‌కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఇది ఎంత బాగుండేదో ఇప్పుడసలు కనిపెట్టలేకుండా పోయామని చెప్పేసి. అలాగే బ్రాండీ నేను మళ్ళీ మీట్ అవుతానా క్విన్‌ని? ఒకవేళ ఇక్కడ మీట్ అయితే ఎంత బావుండు. నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకే తెలియట్లేదు. మనం మళ్ళీ మీట్ అవుతామో లేదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.